ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండల టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కొమిర మాజీ సర్పంచ్ దివంగత ఇనుగంటి రాంబాబు విగ్రహాన్ని వైసీపీ అరాచక శక్తులు ధ్వంసం చేయడాన్ని ఖండించిన టీడీపీ నేతలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని కావాలనే వైసీపీ గూండాలు ఈ దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు హెచ్చరించిన జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు. వైసీపీ నేతలు ఎంత ఘర్షణ వాతావరణం సృష్టించినా శాంతియుతంగా ఉండి పర్మిషన్ వచ్చిన తర్వాతే భవిష్యత్తులో విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించిన రాజేశ్వరరావు. మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, జిల్లా పార్టీ మాజీ ఉపాధ్యక్షుడైనటువంటి ఎనుగంటి బలరాంబాబు గారి విగ్రహాన్ని వైసీపీ పార్టీకి చెందినటువంటి అరాచకవాదులు రాత్రి ధ్వంసం చేయడం తీవ్రంగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విగ్రహం ఏర్పాటు చేసే సందర్భంలో ముందుగానే వాళ్ళు ఇక్కడ విగ్రహాన్ని పెట్టకూడదు అనే దాని మీద మరి పిటిషన్ ఆర్డీ వారికి కలెక్టర్ గారికి పెడతాం. మరి మేము కూడా గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకుని మరి అధికారులకి ఆర్ఎన్బిఎస్సీ గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అప్లై చేసి మరి పర్మిషన్ వచ్చిన తర్వాతనే విగ్రహాన్ని ఓపెన్ చేయాలనే సంకల్పంతో ఆ రోజు ఈ మండలంలో పర్యటనకు వచ్చినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టె రఘురాం గారు, కేసీఆర్ శివనాథ్ చిన్ని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు పలుపూడి శ్రీనివాసరావు గారు కూడా ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయడం వాయిదా వేయడం జరిగింది. ఇది వాళ్ళకి తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ఏదో రకంగా రాష్ట్రంలో ఒక సంచలనం తీసుకురావాలని, దాని ద్వారా కూటమి ప్రభుత్వానికి వైసీపీకి మరి ఘర్షణ ధోరణి ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా కులాల మధ్య మతాల మధ్య తగాదా పెట్టాలనే సంకల్పంతో వాళ్ళని రాత్రి ఈ దుర్మార్గమైనటువంటి దుశ్చర్యని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వారికి కొంతమంది వ్యాపారస్తులు దీనికి సహకరించారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి అరాచకమైనటువంటి వ్యాపారం కొన్ని ఉన్నాయి సెంటర్లో. ఇప్పుడు మెడికల్ షాప్ ఉందనుకోండి, ఏపీసీ ట్యాబ్లెట్ 100, 1000 కొంటే 10 రూపాయలు, 1000 కొంటే 10 రూపాయలు. ఆ 1000ని 1000 రూపాయలకు అమ్ముతారు. ఆ ట్యాబ్లెట్ ఎందుకు పనికిరాదు. మనం పోతాం, అయ్యా ఒళ్ళు నొప్పులు అంటే అదే ట్యాబ్లెట్ ఇస్తారు. మన కర్మ బాగుంటే అది తగ్గుద్ది, లేకపోతే డామ్స్ అవటమే. ఇట్లాంటి వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు కొంతమంది అరాచకవాదులను ప్రోత్సహించి ఈ రకమైనటువంటి వాళ్ళు కూడా ప్రోత్సహించిన వ్యక్తులు కూడా వైసీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే. వాళ్ళు బయట వాళ్ళు కాదు, ఆ పార్టీ వాళ్ళే. వాళ్ళు ఆ పార్టీ వాళ్ళే కావాలని చెప్పని రాష్ట్రంలో ఇది ఒక సంచలనంగా తీసుకురావాలని, దాని ద్వారా ఘర్షణలు పెంచడం కోసం చేసినటువంటి దుర్మార్గమైన పని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పర్మిషన్ వచ్చిన తర్వాతనే మరి రాంబాబు గారి విగ్రహాన్ని ఈ సెంటర్లో ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము దాన్ని ఓపెన్ చేయలేదు. భవిష్యత్తులో కూడా చెయ్యం. మాకు పర్మిషన్ వచ్చిన తర్వాత విగ్రహాన్ని ఓపెన్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మా పార్టీ కార్యకర్తలు కానీ, సానుభూతి పనులు కానివ్వండి, ముఖ్యంగా తోటమూల మరి పెదకొమర గ్రామ వాస్తవులు కానివ్వండి, రాంబాబు గారి అభిమానులు కానీ శాంతియుతంగా ఉండండి. దుర్మార్గులు ఏదో పని చేశారు, మనం చేయడానికి వీలు లేదు. మనం శాంతియుతంగా ఉండి మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేకూర్చుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.